సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు రోడ్లు డ్రైనేజీ సమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు వేగంగా అడుగులు వేస్తున్నారు. వర్షాకాలంలో స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మోండా డివిజన్ లో 31,10,000 అంచనా వ్యయంతో కొత్త వర్షపు నీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు ఆయన శుక్రవారం భూమి పూజ చేసి ప్రారంభించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే చేపట్టిన ఈ పనుల పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. మీడియా మిత్రులకి, కాంగ్రెస్ నాయకులకి, అల్లాడి పెంటయ్య నగర్ లో ఉన్న ప్రతి ఒక్క అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు మోండా డివిజన్ లో 3 చోట్ల పనులు ప్రారంభోత్సవమవుతుంది. సేవరేజ్ లైన్లది 31 లక్షల రూపాయలతోటి ఈ యొక్క కార్యక్రమం. ఫస్ట్ అల్లాడి పెంటయ్య నగర్, సెకండ్ డొక్కలమ్మ దగ్గర, మూడోది కుమ్మరిగూడ దగ్గర, 3 దగ్గర ఏదైతే ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేక అనేక సంవత్సరాల నుంచి ఈ బస్తీ వాసులంతా ఇబ్బంది పడుతున్నారు. మరి ముఖ్యంగా మనకి ఇప్పుడు ఆషాఢ బోనాలు స్టార్ట్ అవుతుంది. బోనాలు టైంలో కూడా రోడ్లు శాంక్షన్ అయినా కూడా ఈ సేవరేజ్ లైన్లు బాగాలేదు కాబట్టి ఆ రోడ్లు కూడా ఆపాము. ఈ సేవరేజ్ లైన్లు పని అయినాక ఆ రోడ్లు కూడా దీంతో పాటు అయిపోతుంది కాబట్టి ప్రజలకు ఏం ఇబ్బంది లేకుండా చూసి అమ్మవారి ఆశీస్సులతోటి, బోనాలు అమ్మవారి ఆశీస్సులతోటి అందరికీ మంచిది అవుతాడు, అందరికీ ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని మనసారా అమ్మవారిని కోరుకుంటూ ఈ యొక్క మోండా డివిజన్ మొత్తం 3 కార్పొరేషన్లలో ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దాలని నేను ఒక్కనే కాదు, నాతో పాటు వైష్ణవి, బద్రి యాదవ్ అన్న గారు, సంతోష్ యాదవ్ గారు, నాగేష్ యాదవ్ గారు, కాంగ్రెస్ నాయకులంతా బాగా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఇంతగానం పనులు కావడానికి కూడా HMWS డిపార్ట్మెంట్ నుంచి పనులు అవుతున్నాయి, వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు. అదే మాదిరిగా MMC వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేసి ఎక్కడ రోడ్ అడిగినా, ఎక్కడ స్టామ్ వాటర్ లేని అడిగినా కూడా, డ్రైన్ వాటర్ గురించి అడిగినా కూడా ప్రతిదీ వాళ్ళు సహకరిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్క కార్పొరేషన్ తోటి మొత్తం వ్యవస్థ డెవలప్మెంట్ కాదు, 3 కార్పొరేషన్లు అయితే అందరికి మెరుగైన సేవలు అందుతుంది, మంచిగా ఆఫీసర్లు అందుబాటులో ఉంటారు, ప్రతి పనిని ఈజీగా పని అయ్యేదాంట్లో ఉంటుంది. లేకుంటే పెద్ద గ్రేటర్ హైదరాబాద్ అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అంత మొత్తం ఏరియా మొత్తం వెళ్ళే వారికి టైం పట్టేది, డెవలప్మెంట్ అయ్యడానికి లేట్ అవుతుంది. కాబట్టి అలా కాకుండా 3 కార్పొరేషన్ చేస్తుంటే ఎక్కడిదక్కడికి బ్రహ్మాండంగా డెవలప్ కావాలని ఒక మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకోవడం, అదే మాదిరిగా 3 కార్పొరేషన్లు అయినందుకు 3 కార్పొరేషన్లకు నిధులు కూడా ఎక్కువ కేటాయించడం ద్వారా పనులు అవుతున్నాయి. ఇక్కడ డివిజన్ల వారికి మంచిగా అవుతున్నా కూడా మీకు తెలుసు, మొన్ననే బోర్డు మీటింగ్ లో కూడా బడ్జెట్ విషయంలో కూడా మనకు వివరణ ఇస్తే మనకు 15 నుంచి 20 కోట్ల సంవత్సరానికి డెవలప్మెంట్ వరకు, మిగతా ఏదైతే బడ్జెట్ ఉంది, జీతాలు, మిగతా సర్వీస్ ఓరియంటెడ్ ఉంది, వారికి కూడా ఇంత డబ్బులు ఉంటుంటే, ఇంత బడ్జెట్ ఉంటుంటే కంటోన్మెంట్ ఏరియాలో 8 వాళ్ళు కూడా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అయ్యేది. మా తోటి ఛాయశక్తుల సాధ్యమైనంత మేము టీమ్గా పనిచేస్తూ ముఖ్యమంత్రి గారితో వెళ్ళి ఎంతవరకు అయితే అంత నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే ఎన్నో నిధులు వచ్చి కంటోన్మెంట్లో ఉన్నా కూడా ప్రతిదానికి NOC తోటి మనకు జాప్యం జరుగుతుంది. రామన్నకుంట చెరువు కావచ్చు, యూపీఎస్సీలు కావచ్చు, యూపీఎస్సీలు 4 శాంక్షన్ అయింది 6 కోట్ల రూపాయలతోటి. బస్తీ దవాఖానాలు కాకుండా మంచి దవాఖానాలుగా లేటెస్ట్ గా అవి 4 కూడా NOCలు కావాలా, రామన్నకుంట చెరువుకి NOCలు కావాలా. ఒక 10 కమ్యూనిటీ హాల్స్ కూడా శాంక్షన్ అయిపోయింది 5 కోట్ల రూపాయలు, దాని కూడా NOC గురించి పెండింగ్ ఉంది. వాళ్ళ 5 కోట్ల రూపాయలకి వాళ్ళ NOCలు కూడా ఇచ్చింటే ఆ పని కూడా స్టార్ట్ అవుతుంది. ఏ విధంగా డివిజన్ డెవలప్మెంట్ అవుతుందో అదే మాదిరిగా కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్ ఉన్న ఏరియా కూడా డెవలప్మెంట్ అవుతాడు చూస్తానని కూడా మీ ద్వారా యావత్ కంటోన్మెంట్ ప్రజలకు తెలుపుతున్నాను.